ఇండియాలో ఒక పాముని 25 కోట్లు పెట్టి కొనటానికి రెడీగా ఉన్నారు. ఎందుకు ఆ పాముని అన్ని కోట్లు పెట్టి కొనటానికి రెడీ అవుతున్నారు? మరి ఆ పాముకున్న సూపర్ పవర్ ఏంటి? ఇంకా ఆ పాము ఎందుకు అంత ఖరీదు పలుకుతుందో, అలానే మనం ఈ పాముల్ని చూడగానే భయపడుతుంటాం. కానీ ఫారిన్ కంట్రీస్ వాళ్ళు మాత్రం ఈ పాముల్ని పెంచుకోవటానికి చాలా ఇష్టపడుతుంటారు. ఇంకా వాటిని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మరీ కొంటుంటారు. కొన్ని పాములు కొనాలంటే వాళ్ళ ఆస్తులు కూడా అమ్మేంత రేట్ల ధర ఈ పాములకు ఉంటుంది. ఈ రోజు ఈ వీడియోలో అలాంటి ఖరీదైన పాముల్ని చూసేద్దాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీరు మిస్ అవ్వకూడదనుకుంటే మన ఛానల్ ని ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పైనున్న ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. స్ట్రిప్డ్ బాల్ పైథాన్ ప్రపంచంలో ఉన్న అరుదైన పాముల్లో ఇది కూడా ఒకటి. ఈ పాముని చాలా మంది ఒక పెట్ స్నేక్ లాగా పెంచుకోవటానికి ఇష్టపడుతుంటారు. దీని బాడీ పైన ఒక స్ట్రిప్ లాగా ఉంటుంది. అందుకే దీనికి స్ట్రిప్డ్ బాల్ పైథాన్ అనే పేరు వచ్చింది. ఈ పాముకి అందం కూడా ఆ స్ట్రిప్ వల్లనే ఉంటుంది. ఈ పాములో చాలా కలర్స్ ఉంటాయి. ఎన్ని కలర్స్ ఉన్నా కూడా దాని బాడీ పై ఉండే స్ట్రిప్ మాత్రం అలానే ఉంటుంది. అయితే ఈ పాముని పెంచుకోవాలంటే $5,000 వాళ్ళు ఖర్చు పెట్టాల్సిందే. అంటే మన ఇండియన్ కరెన్సీ సుమారు 4 లక్షల రూపాయలు. ఇంకా ఇవి చాలా ఫ్రెండ్లీగా ఉండే స్నేక్స్ కూడా. అందుకే ఇలాంటి పాముల్ని ఈ పెట్ లవర్స్ పెంచుకోవటానికి బాగా ఇష్టపడుతుంటారు. పారాడాక్స్ బాల్ పైథాన్. కొన్ని పాములు చూడటానికి చాలా భయంకరంగా ఉంటే మరికొన్ని మాత్రం చాలా చాలా అందంగా కనిపిస్తుంటాయి. పాము అంటే భయం లేనోళ్ళు కూడా ఈ పామును పట్టుకోవటానికి ట్రై చేస్తుంటారు. వాటిలో ఈ పారాడాక్స్ బాల్ పైథాన్ కూడా ఒకటి. ఇది చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది. ఇంకా దాని స్కిన్ మీద ఉండే ప్యాటర్న్స్ ఈ స్నేక్ లవర్స్ ని చాలా అట్రాక్ట్ చేస్తాయి. ట్విస్ట్ ఏంటంటే ఈ పాముల యొక్క ధర వాటి స్కిన్ మీద ఉన్న ప్యాటర్న్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అంటే వాటి స్కిన్ మీద ఉన్న ఆ ప్యాటర్న్ ఎంత డిఫరెంట్ గా ఉంటే దీని రేట్ అనేది అంత భారీగా ఉంటుంది. నార్మల్ గా ఈ పాము యొక్క ధర వచ్చేసి $9,000. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు 7,50,000 రూపాయలు. స్కేల్లెస్ బాల్ పైథాన్. ఈ పాముల యొక్క స్కిన్ అనేది చాలా స్మూత్ గా ఉంటుంది. అందుకే వీటికి చాలా డిమాండ్ కూడా ఉంటుంది. వీటి ధర కూడా వీటి స్కిన్ మీద ఉన్న ప్యాటర్న్ బట్టే డిసైడ్ అయి ఉంటుంది. అలానే ఇవి భారీగా ఉండే పాములేమీ కావు. ఇవి కేవలం 4 అడుగుల పొడవు వరకు మాత్రమే పెరుగుతుంటాయి. మామూలుగా ఈ పైథాన్ పాములు అనేవి 3 నుంచి 30 అడుగుల పొడవు వరకు పెరిగే అతి పెద్ద పాములు. కానీ వీటిలో కొన్ని స్పీసెస్ కేవలం 3 నుంచి 5 అడుగుల పొడవు వరకు మాత్రమే పెరుగుతుంటాయి. అందుకే ఇలాంటి చిన్న పైథాన్ని ఈ స్నేక్ లవర్స్ పెంచుకోవటానికి బాగా ఇష్టపడుతుంటారు. అయితే ఈ పైథాన్ ధర వచ్చేసి ఏకంగా $10,000. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు 8,27,000 రూపాయలు. మాన్సూన్ బాల్ పైథాన్. ఈ పాము చూడటానికి గోల్డ్ కలర్ లో ఇంత అద్భుతంగా ఇంత హెవీగా కనిపిస్తుంది. ఇంకా ఈ పాముకి డిమాండ్ కూడా చాలా ఎక్కువే. మరి ఇంత డిమాండ్ ఉన్న ఈ పాము ధర ఈ ఫ్యాక్ట్ అయ్యేలోపు మీరు ఎక్స్పెక్ట్ చేయగలిగితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ పాముని పెంచుకోవటానికి కొంతమంది ఒక డ్రీమ్ లాగా కూడా ఫీల్ అవుతుంటారు. ఇంకా ఇది గోల్డ్ కలర్ లో ఇంత అందంగా మెరిసిపోతూ ఈ స్నేక్ లవర్స్ ని చాలా అంటే చాలా అట్రాక్ట్ చేసేస్తుంది. 2015 నుంచి వీటి డిమాండ్ అమాంతంగా పెరిగిపోయింది. ఎందుకంటే ఈ స్పీసెస్ ని పెంచుకోవటానికి చాలా మంది వాంటెడ్ గా ఉన్నారు కాబట్టి. ఎన్ని అందమైన పాములు ఉన్నప్పటికీ ఈ పాములు కూడా వాటితో సమానం అన్నట్లు ఇవి కూడా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాయి. మరి ఇంత అందంగా ఉన్న ఈ పాము ధర ఎంతో తెలుసా? ఏకంగా $15,000. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు 12,40,000 రూపాయలు. లూసిస్టిక్ బాల్ పైథాన్. ఈ పైథాన్ పాములు వింత వింత కలర్స్ తో పుడుతుంటే మరికొన్ని పైథాన్ పాముల్ని ఈ స్నేక్ లవర్స్ వేరే స్పీసెస్ తో క్రాస్ బ్రీడ్ చేపించి ఇలాంటి అందమైన పాముల్ని పుట్టిస్తున్నారు. ఈ పాముల్ని చాలా ఇష్టంగా పెంచుకునే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఏదో ఒక బాల్ పైథాన్ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎందుకంటే ఈ పైథాన్ పాముల్లో అత్యంత అందంగా ఉండేవి ఈ బాల్ పైథాన్సే. అయితే ఈ లూసిస్టిక్ బాల్ పైథాన్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది పూర్తిగా ఇంత అందంగా వైట్ కలర్ లో మాత్రమే పుడుతుంది. కొంతమందికి ఇలాంటి వైట్ కలర్ లో ఉన్న పాములను పెంచుకోవటానికి చాలా బాగా ఇష్టపడుతుంటారు. మామూలుగా ఇలాంటి వైట్ కలర్ పాములను చూస్తే వాటికి ఆల్బినో ప్రాబ్లం వల్ల ఇలా పుట్టాయని అనుకుంటారు. కానీ ఈ పాముకి అలాంటి డిసీజెస్ ఏమీ ఉండవు. ఇది పుట్టటమే పూర్తిగా ఇలా తెలుపు రంగులో ఇంత అందంగా పుడుతుంది. మరి ఇంత అందంగా ఉండే పాము ధర ఎంతో తెలుసా? ఇది కూడా $15,000. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు 12,40,000 రూపాయలు.
స్ట్రేంజర్ బాల్ పైథాన్ 2012లో ఒక కొత్త స్పీసీస్ వచ్చింది అని పుకార్లు రేపారు. అదే ఈ స్ట్రేంజర్ బాల్ పైథాన్. ఇది డార్క్ కలర్ లో ఇంత అందంగా రాయల్టీగా కనిపిస్తుంది. ఈ పాము కూడా వాటి బాడీపై ఉన్న ప్యాటర్న్స్ అండ్ కలర్స్ ని బట్టి దీని డిమాండ్ అనేది ఉంటుంది. దాదాపు ఈ పాము బ్లాక్ అండ్ ఎల్లో కలర్ లోనే పుడుతుంది. కానీ ఒక్కొక్కసారి కొన్ని విచిత్రమైన రంగుల్లో కూడా పుడుతుంది. అలాంటి కలర్స్ తో పుట్టిన పాము ధర అనేది పీక్స్ లో ఉంటుంది. అప్పుడు ఆ పామును కొనాలంటే ఇక ఆ స్నేక్ లవర్స్ ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అవి అంత ధరలు పలుకుతుంటాయి. నార్మల్ గా ఉన్న ఈ పాము ధర వచ్చేసి $20,000 పలుకుతుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు 16,54,000 సన్సెట్ బాల్ పైథాన్ ప్రపంచంలో ఉన్న అత్యంత ఖరీదైన పాముల్లో ఇది కూడా ఒకటి. ఇంకా ఈ పాముకి చాలా డిమాండ్ కూడా ఉంది. ఈ పాముకి సన్సెట్ బాల్ పైథాన్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈ పాము రంగు అచ్చం సన్సెట్ అవుతున్నప్పుడు సూర్యుడు ఏ రంగులో ఉంటాడో ఈ పాము కూడా అదే రంగులో ఉండటం వల్ల అందుకే దీనికి ఆ పేరు అనేది వచ్చింది. ఈ పాములు దాదాపు ఇవే కలర్స్ లో పుడుతుంటాయి. చాలా అరుదుగా ఒక్కోసారి ఇలాంటి డిఫరెంట్ కలర్స్ లో పుడుతుంటాయి. ఇలాంటి డిఫరెంట్ కలర్స్ లో పుట్టిన పాములకు మాత్రం వాటి ధర చాలా భారీగా ఉంటుంది. ఇంకా ఈ సన్సెట్ బాల్ పైథాన్ ని పెంచుకోవటానికి కూడా ఈ స్నేక్ లవర్స్ చాలా బాగా ఇష్టపడుతుంటారు. ఈ స్నేక్ ని వాళ్ళ ఇంట్లో ఒక పెట్ స్నేక్ లా పెంచుకోవాలంటే వాళ్ళు $25,000 ఖర్చు పెట్టాల్సిందే. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు $20,68,000. రెటిక్యులేటెడ్ పైథాన్. ముందుగా ఈ పామును పెంచుకోవాలంటే వాళ్ళకి చాలా గుండె ధైర్యం ఉండాలి. ఎందుకంటే ఈ పాము చాలా అంటే చాలా పెద్దదిగా పెరుగుతుంది. అంటే ఇది సుమారు 33 అడుగుల పొడవు వరకు పెరిగే అతి పెద్ద పాము. వింతేంటంటే ఈ పాము చాలా అగ్రెసివ్ గా కూడా ఉంటుంది. ఇంకా ఇంత పెద్ద జింకల్ని, ఆవుల్ని, మొసళ్ళని, చివరికి మనుషుల్ని కూడా చాలా ఈజీగా చంపి తినేస్తుంది. అయినా సరే ఈ భయంకరమైన పామును పెంచుకోవటానికి తెగ పోటీలు పడుతుంటారు. ఈ పాములు చూడటానికి కొన్ని నార్మల్ గా ఉంటే మరికొన్ని మాత్రం చాలా అంటే చాలా అందంగా పుడుతుంటాయి. అలాంటి పాములకుంటే డిమాండ్ మామూలుగా ఉండదు. ఒక రేంజ్ లో వాటి ధర అనేది పలుకుతుంటాయి. అయితే వీటిలో చాలా రకాల ప్యాటర్న్స్ తో ఇవి పుడుతుంటాయి కాబట్టి అందుకే వీటి ధర అనేది ర్యాండమ్ గా ఉంటుంది. అంటే $25,000 నుంచి $50,000 మధ్యలో ఉంటుంది. మనం సుమారు $35,000 అనుకుంటే మన ఇండియన్ కరెన్సీలో 29 లక్షల రూపాయలు. లావెండర్ ఆల్బినో బాల్ పైథాన్. ఇది చాలా అరుదుగా కనిపించే పాము. అందుకే దీనికి డిమాండ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పామును పెంచుకోవటానికి చాలా మంది స్నేక్ లవర్స్ బాగా ఇష్టపడుతుంటారు. ఎందుకంటే వాటి మీద ఉండే ఇంత అందమైన కలర్స్ వల్ల. ఈ పాము 99% వైట్ అండ్ ఎల్లో కలర్ లోనే ఎక్కువగా పుడుతుంటాయి. అందుకే ఈ పాము చాలా ఫేమస్ అయ్యింది. అది ఫేమస్ అవటమే కాదు, దాని డిమాండ్ ను కూడా అమాంతంగా పెంచేసుకుంది. అందుకే ఈ పాము ధర ఎంత పలుకుతుందో తెలుసా? ఏకంగా $40,000. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు 33 లక్షల రూపాయలు. బ్లూ అండ్ గ్రీన్ ట్రీ పైథాన్. ఈ పాముని కొందాం అని ప్రిపేర్ అయినా కూడా ఈ పాము దొరకటం చాలా కష్టం. అసలు మీరు ఎప్పుడైనా పైథాన్ పాము ఇలా బ్లూ కలర్ లో ఉండటం చూసారా? నాకు తెలిసి దాదాపు చూసుంటారు. ఎందుకంటే ఇది అసలు చాలా చాలా అరుదుగా పుడుతుంటాయి కాబట్టి. అందుకే వీటి ధర అంతా ఇంత ఉండదు. వీటిలో సేమ్ ఇలానే గ్రీన్ కలర్ లో ఉండే పైథాన్ పాములు, ఇంకా వేరే బ్రైట్ కలర్స్ తో పుట్టే పాములు కూడా కొన్ని ఉంటాయి. ఈ గ్రీన్ కలర్ లో ఉండేవి కొంచెం అందరికీ కనిపిస్తుంటాయి. కానీ ఈ బ్లూ కలర్ లో ఉండే పైథాన్ పాములు మాత్రం అసలు దాదాపు ఎక్కడా కనిపించవు. అందుకే వీటికి అంత డిమాండ్. అసలు ఈ బ్లూ పైథాన్ పాములకి అంత డిమాండ్ ఎందుకు వచ్చిందంటే ఈ పాములను పెంచుకుంటే వాళ్ళకి బాగా కలిసి వస్తుందని అనుకుని ఒక అదృష్టంగా భావిస్తుంటారు. అందుకే ఈ పాములకి అంత భారీ డిమాండ్ అనేది పెరిగింది. ఇప్పుడు ఈ బ్లూ పైథాన్ పాముని ఎంత పెట్టుకుంటున్నారో తెలుసా? ఏకంగా $4 లక్షల. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు $3,30,00,000. ఈ పాముని ఇంత ధర పెట్టి కొనటానికి కూడా వెనకాడట్లేదు. ఈ బ్లూ కలర్ పైథాన్ పాములకున్న డిమాండ్ ఆ రేంజ్ లో ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ రెడ్ శాండ్ బోవా పైథాన్. ఈ పాముకి ఈ మధ్యనే 25 కోట్ల పాము అనే నిక్ నేమ్ కూడా వచ్చింది. ఎందుకంటే ఈ పాముని అంత పెట్టి కొనటానికి కూడా కొంతమంది సిద్ధంగా ఉన్నారు. అందుకే ఈ పాము ఎక్కడ బ్రతుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది అని వెతికి మరీ పట్టుకుని వీటిని స్మగ్లింగ్ అనేది చేసేస్తున్నారు. ఇలాంటి కేసులు ఈ మధ్య మనం కూడా చూస్తున్నాం. అయితే ఈ పాముకి ఎందుకు అంత డిమాండ్ వచ్చిందంటే అందరూ ఇది 2 తలలతో ఉన్న పాము అని అనుకుంటారు. అంటే ఫ్రంట్ సైడ్ దానికి తల ఉంటుంది, అలానే
బ్యాక్ సైడ్ కూడా దీనికి తల ఉంటుంది అని అనుకుంటారు. కానీ ఈ పాముకి 2 తలలనేవి ఉండవు. ఒకే ఒక తల మాత్రమే ఉంటుంది. బ్యాక్ సైడ్ కొంచెం డార్క్ గా ఉండేసరికి అది కూడా తల భాగమే అనుకొని కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఈ పాముని ఇన్ని కోట్లు పెట్టి ఎందుకు కొంటున్నారంటే ఈ పాములను పెంచుకుంటే ఎక్కడ లేని అదృష్టం అంతా కలిసి వస్తుందని, ఇంకా నయం కాని వ్యాధులు కూడా ఈ పాము వల్ల నయమవుతుంటాయని, ఇలాంటి పిచ్చి మూఢనమ్మకాలతో కొంతమంది జనాలు నమ్మేస్తున్నారు. అలానే ఈ పాము కేవలం ఇండియా, పాకిస్తాన్ ఇంకా ఇరాన్ అనే దేశంలో, అది కూడా డ్రై ఏరియాలో మాత్రమే బ్రతుకుతుంది. ముందు ఈ పాముల స్మగ్లింగ్ అనేది నార్త్ సైడ్ భారీగా జరుగుతూ పట్టుబడుతుండగా ఇప్పుడు మెల్లమెల్లగా సౌత్ సైడ్ కూడా మొదలైంది. అందుకే ఇప్పుడు ఇలాంటి పాములు అమ్మినా, కొన్నా లేక పెంచుకుంటూ కనిపించినా కూడా వాళ్ళకి 7 సంవత్సరాలు జైలు శిక్ష పడేలా చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.